చితి గారు ఇందాక మీరు చెప్పినప్పుడు విన్నాను. ఎన్ని ఎకరాలు ఉన్నాయండి మీకు నెల్లూరులో? మాకు ఎకరాలు లేవండి, ఎకరాలు ఏం లేవండి. ఆ, ఇందాల అంటే వ్యవసాయం ఎకరా చేస్తున్నారు కదా. ఎకర 75 సెంట్లు. ఓకే. ఉమ్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆయన వ్యవసాయం చేస్తున్నారు. ఏమంటారు అంటే మీ హస్బెండ్ ఏమంటారు ఇలా వీడియోస్ చేస్తున్నప్పుడు ఏం చెప్తూ ఉంటారు మీకు? నాకు చెప్తారండి, ఏదైనా కూడా మనం ఎప్పుడు మన బాబు గారిని చూస్తూ ఉంటాం కదా. టీడీపీ ప్రభుత్వం అంటే బాగా ఇష్టం. టీడీపీ అంటే మేబీ నాకు రామారావు గారు నేను చూడలేదేమో, మేబీ చిన్నపిల్లని అయి ఉంటాం, నాకు అంత అవగాహన లేదు. మా హస్బెండ్కి తెలుసు అనమాట ఆయన ప్రభుత్వం ఎట్లా చేశాడు ఏంటి అనేది తెలుసు. సో రామారావు గారు అంటే ఇంకా చెప్పాల్సిన మాటలు కూడా అవసరం లేదు. అంతటి మహనీయుడు, అంత గొప్ప పనులు చేశాడు కాబట్టి అదే టీడీపీ మన బాబు గారు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా మాట్లాడితే హుందాతనంగా మాట్లాడాలా. ఏదో ఎవరిని కూడా మనం బూతులు తిట్టించి మాట్లాడొద్దు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎవరైనా సరే. మనల్ని ఏదన్నా అంటే మనం కొంచెం తగ్గినంత మాత్రాన మనం విలువ కోల్పోయేది అంతా ఏం లేదని చెప్తాడు నా భర్త. అంతే, సపోర్టెడ్. నేను ఏదైనా ఒకటి మాట్లాడుతున్నట్టే ప్రతిదీ నాకు వెనకాతల ఉండేది. మీరందరూ చాలా మంది అనుకుంటారు కదా ఎవరో ఏదో ఇస్తున్నారని, ఏం లేదండి, అంత నథింగ్. నా వెనకాల నా భర్త ఒక్కడే ఉన్నాడు, నా ఫ్యామిలీ సపోర్ట్, అంతే, ఇంకెవ్వరూ లేరు. చెప్పారు మీరు 17 ఇయర్స్కి లవ్ అన్నారు కదా. అవునండి. ఎలా జరిగిందండి? అయ్యో ఒక్కసారి ఇప్పటికి అట్లేం లేదు. ఆయన ఎప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చూసారంట. మీరు 8th లో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, డిగ్రీ అనుకుంటా సంథింగ్, చూసారంట. అప్పుడు తర్వాత మళ్ళీ ఆయన డిగ్రీ చదవడానికి వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడు చూసారంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చూసాడు. రిలేటివ్స్ కాదండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చూశారు. ఓహో అప్పుడు ఈ పిల్ల ఇప్పుడు 3 ఏళ్ళకే మారిపోయింది అని చెప్పేసి అనుకున్నారేమో. తర్వాత చెప్పారు, డైరెక్ట్ మా నాన్నగారితో వచ్చి మాట్లాడారండి. సో మీ అమ్మాయిని చేసుకుంటామంటే అప్పుడు మా నాన్న కాదు నాయన మీ వాళ్ళు ఎవరో ఎక్కడ ఏంటంటే, లేదు అంకుల్ నేను మా నాన్నలతో కూడా మాట్లాడి పంపిస్తామనంటే అప్పుడు మా మామయ్యలు వచ్చారు, ఇంటికి వచ్చారు, మా నాన్నలతో మాట్లాడి మేము ఏమి కట్నాలు కానుకలు ఏమి ఇచ్చుకోలేమయ్యా అని చెప్పేసి అన్నారు. పర్లేదులండి మా అబ్బాయి ఇష్టపడుతున్నారు కదా, మీ అమ్మాయికి ఏం పెడతారు అది పెట్టండిలే, ఇంకా మేమేం చేస్తాము, మా అబ్బాయి ఇష్టపడ్డాడు కాబట్టి మేము చేయాల్సి వస్తుంది, మాకు ఒక్కగానొక్క కొడుకు అని చెప్పాడు మా మామయ్య. ఇంకా అట్లా పెళ్ళి అయిపోయింది.